నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలం పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ హెల్మెట్, రోడ్డు భద్రత, గంజాయి, మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థులు మీరు చెడు అలవాట్లకు వెళ్లకుండా మంచి మార్గంలో నడిచి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఏం చేయాలి? ఊర్లకడుగు వల్ల 8 డ్రాప్ అవుట్ వల్ల మంచిగా చదువుకుంటారా? 10th క్లాస్ వాళ్ళు ఎన్ని మార్కులు వస్తాయి బాబు మీ అందరికీ? 20 టేబుల్ అంటే ఒక్క ఆయన చేతులు అయిపోయిందా? ఎట్లయితుందయ్యా? ఎన్నెళ్ళు ఉంది ఇంకా ఎగ్జామ్స్? భవిష్యత్తులో ఎస్ఎస్సి ఇంటర్కి ఏం లేవు. ఇంటర్మీడియట్కి ఎస్ఎస్సి ఏం చేస్తాం? బండి సీజ్ చేయము. రీల్స్ వస్తుంది, హైకోర్టు చెప్పింది తాగిన తీసుకోవద్దు. తాగిన బండి తీసుకుంటే కడుపు నొప్పి లేస్తే ఎట్లా? తాగినోనికి ఏముండదు, విచక్షణ ఉండదు, కాన్షియస్నెస్ ఉండదు. ఆయన కింద పడుతుందో తెలియదు, బావిలో పడుతుందో తెలియదు. ఒక అడ్వకేట్ గారు సండే రోజు ఒక 15 నిమిషాలు నాతో ఆర్గ్యుమెంట్. బండి ఏంటి సార్, హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా దానికి కొన్ని మాకు గైడ్లైన్స్ ఉంటాయి. ఇది వాట్సాప్, ఇన్స్టాగ్రాము, బిఎన్ఎస్ కాదు, బిఎన్ఎస్ఎస్ కాదు, చట్టం కాదు అసలు వాట్సాప్. దీంట్లో ఎవరో మెసేజ్ పెడతాడు అరగక, దీంట్లో రీల్స్ చూసి మేము చట్టం తీసుకోం. మాకు చెప్పాలంటే, హైకోర్టు చెప్పాలంటే ఒక ప్రొసీడింగ్. మీరు డిఓ గారు, కలెక్టర్ గారు చెప్తారా ఏంటారా సార్? ఊళ్ళో ఎవరో వచ్చి వాట్సాప్ చేసింటారు. ఈ పరిస్థితి అట్లే మన బతుకులన్నీ ఎట్లయిపోయినాయి, వాట్సాప్ బతుకులైపోయినాయి. దాంట్లో చూస్తారు, మాకు చెప్తే సతాయిస్తారు. చేసినప్పుడే కదా మన జీవితం అనేది ఒక మంచిగా ఉంటుంది, సపోర్టివ్గా ఉంటుంది. తల్లిదండ్రులు లేకపోతే మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది సొసైటీలో, ప్రతి దాంట్లో, ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకా ఏ రకంగా కావచ్చు. కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులు మనతో ట్రావెల్ చేస్తే, లైఫ్ ట్రావెల్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు పెట్టుకోమని చెప్పాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు మిమ్మల్ని గ్యాదర్ చేసినట్టు మీ పేరెంట్స్ని మేము గ్యాదర్ చేయలేము కదా. వాళ్ళు ఎక్కడో పనులకు వెళ్తారు, ఒకరు జాబ్ చేస్తారు, ఇంకేదో చేస్తారు. కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది, చెప్పాలి. మీరు చెప్పినా కూడా కొనుక్కోకపోతే కొనిచ్చే బాధ్యత. కళ్ళు రైట్. ఇప్పుడు చెప్పినాం కదా, 18 ఇయర్స్ బిలో, 18 సంవత్సరాలు నిండని యువతి యువకులు ఎవరైనా సరే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నడపదు. నెంబర్ 1. ఒకవేళ దొరికితే ఏమైతే కూడా చెప్తాను, తెలియాలి కదా. 10th క్లాస్ అబ్బాయి చేతులు చెప్పండి. మీరే ముఖ్యంగా ఎంతమంది బండ్ల మీద వస్తారు? మీరంతా రోడ్ సైకిల్ మీద ఎంతమంది వస్తారు? ఒకవేళ చూసుకోవాలి, చెప్పాలి. 100 స్పీడ్తో, మినిమం 100 స్పీడ్తో ఎంతమంది బండి నడుపుతారు? మినిమం 100. కట్టుకొట్టాలి సార్, కనపడంగానే కట్టుకొట్టాలి. నవ్వులాటగా చెప్పట్లేదు నాన్న. మీ సమాజానికి దగ్గరలో ఉండే నౌకరి మాది. ఉదయం లేయంగానే సమాజానికి దగ్గర, ట్రాఫిక్ దగ్గర, మర్డర్లు, రేపులు, సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు ఉదయం లేస్తేనే నిలువుటద్దం లెక్క చూసేది మేము. ఒకవేళ కమ్మర్పల్లి, జగిత్యాల రోడ్లో యాక్సిడెంట్ అవుతుంది, ఫస్ట్ ఎవరు రావాలా? ఈసారి ఫోన్ చేస్తారా సార్? ఎవరు? 6 lakhs తర్వాత బుద్ధుడికి ఎక్కడ జ్ఞానోదయం అయింది? ఉండదా సోషల్ సార్? బుద్ధుడికి బోధి వృక్షం కింద అయింది అనుకోండి. ఓకే, ఆ సార్కి 56 లక్షల మీద అప్పుడు జ్ఞానోదయం సార్కి. ఎన్ని పోయినాయి? 56 lakhs. రూపాయ 2 రూపాయల 56 లక్షల మీద ఆగిపోయింది ఆయన. డౌట్ వచ్చింది సార్కి. అప్పటి నుంచి ఏం చేసిన మొత్తం చూసుకుంటే 56 lakhs నష్టపోయింది. అక్కడ ఆగాను. ఎప్పుడైతే మీరు సైబర్ ఫ్రాడ్కి గురి అవుతున్నామో అని డౌట్ వస్తే వెంటనే చేయవలసిన పని 1930 ఫోన్ చేయాలి. అందరూ చెప్పాలి. నంబర్ చెప్పండి, 1930. ఏమవుతుంది అప్పుడు? కంప్లైంట్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. మీ ఫోన్ నెంబర్ మీదనే కంప్లైంట్ పోతుంది. సార్ మీరు కూడా వినాలా? 1930. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయలేరో, ఎవరి ఇంట్లో అయితే హెల్మెట్ లేదో వెళ్ళి ఖచ్చితంగా హెల్మెట్ కొనుక్కోవాలని చెప్పాలి. వాళ్ళు హెల్మెట్ కొనుక్కోకపోతే మీకు జాతరలకి ఇంకా వేరే వాటికి ఏమైనా డబ్బులు ఇస్తారు కదా మీ పేరెంట్స్, ఏదో కొనుక్కోమని ఇస్తారు, ఎన్నో కొనిస్తారు. అవి ఉంచుకొని అన్న
మీ ఫాదర్కి ఫాదర్స్ డే రోజు హెల్మెట్ని గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇస్తారా? ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడన్నా వాళ్ళలో మార్పు వస్తుంది. నా కొడుకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చినా కానీ అదే డబ్బులతో నాకు హెల్మెట్ కొనిచ్చిండు, మోటివేట్ చేసినట్టున్నారు సంజయ్ సార్. ఇంకా కొంతమంది హ్యాండ్స్ రేజ్ చేయలేరు, వాళ్ళకు కూడా మీ పేరెంట్స్కి చెప్పాలి, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. మన అందరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మనం ఒక హాస్పిటల్లో మనకు హెడ్ ఇంజురీ, ఒక యాక్సిడెంట్ అయ్యి మనకు హెడ్ ఇంజురీ అయ్యి మీకు బ్రెయిన్ సేవిస్తాము తీసుకుంటామో అప్పుడు మన బ్రెయిన్ అనేది ప్రాపర్గా పనిచేయదు. మనము మెల్లగా పోతున్నామా, స్పీడ్ పోతున్నామా, లెఫ్ట్ పోతున్నామా, రైట్ పోతున్నామా, ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నాము అనేది అప్పుడు మన కంట్రోల్లో మనం ఉండము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగి నడపద్దు. మీరు చెప్పండి మీ పేరెంట్స్కి, తాగి నడపద్దని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఫంక్షన్ ఉంది, ఖచ్చితంగా తాగాలంటే తాగి అక్కడనే పడుకోమని చెప్పండి. ఓకేనా? ఎక్కడైతే ఉంటుందో ఫంక్షన్ అక్కడనే పడుకోమని చెప్పండి. ఎట్టి పరిస్థితులు మార్నింగ్ లేచి రమ్మని చెప్పాలి. ఓకేనా? తాగి బండి నడపద్దని చెప్పండి. తాగి నడిపితే ఏముంది అని అంటే 10,000 జరిమానా ఉంది మరియు 6 months జైలు శిక్ష.